దేవునికి స్తోత్రం. ఈరోజు కలవరి సత్య స్వరూపుడకు దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి. ఆదికాండం 35:2. ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారి కలవరి సత్య స్వరూపుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారికి ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కలవరి సత్య స్వరూపైన దేవదేవుడి యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు జయము, విజయము, ఆనందము, ఆదరణ, సంరక్షణ పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి మీ ఎడల ఆయన కృపతో నింపునుగాక. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయగలుగుచున్నది. కైన ప్రియులారా, మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, శత్రువుని దూరపరచుకోవడానికి, దేవుడి కంటే ఎక్కువ మనం దేన్నైతే ప్రేమిస్తున్నాం దాన్ని దూరం చేసుకుని ప్రభువుకి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగించుకోవాలి. దేవదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. యాకోబు తన ఇంటి వారికి ప్రేమతో చెప్పిన మాటలివి. బేతేలునకు బయలుదేరక మునుపు తన ఇంటి వారు శుద్ధిపరచుకొనవలని యాకోబు కోరాను. ఎందుకనగా బేతేలు దేవుడు యాకోబునకు దర్శనమైన స్థలముగా ఉండెను. దేవదేవుని బిడ్డలారా, మన అందరి ఆత్మీయ జీవితములకు శుద్ధీకరణ ఎంతో అవసరం. మనలను మనము శుద్ధిపరచుకుంటకు కొంత సమయము కేటాయించవలేను. కనీసం నెలకు ఒక్క రోజైనా శుద్ధీకరించు దినముగా, ఉపవాస దినముగా కేటాయించండి. మనము శుద్ధీకరించుకొనని పక్షమున మనస్సాక్షి వాతవేయబడిందిగా మారును. ప్రభువునకు మనకును గల సంబంధము తెగిపోవును. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు రాకడ ఉన్న ఎడల గొప్ప ప్రమాదమే కదా. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమార్థంగా, దేవునికి ఘనతగా మన జీవితాలు కొనసాగాలి. మన జీవితంలో మనం క్రీస్తు నామానికి మహిమార్థంగా మనం ఉండాలి. మన బాహ్య జీవితము శుద్ధీకరించబడ్డ మాత్రం చాలదు. మన అంతరంగ జీవితం అంతా శుద్ధీకరింపబడి పరిశుద్ధపరచబడవలని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. వెలుపటి అలంకారము కాక పరిశుద్ధుల వలె నడుచుకొనిచున్న పరిసయ్యులను, శాస్త్రులను ప్రభు ఖండించాడు. అయ్యో వేస్తారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీ గిన్నెయో పల్లెమును వెలుపడ శుద్ధీకరణ కానీ అవి లోపల దోపుతోనూ అచిత్రేత్రియముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిచయుడా, నీ గిన్నెయో పల్లెమును వెలుపడ శుద్ధీకరణగా ముందు వాటి లోపల శుద్ధీకరణ చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలియున్నారు అని వెలుపల శుద్ధీకరణగా ఉన్నవి, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండువనని మత్తయి గ్రంథం 23:25-26-27 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, బాహ్య పురుషుడు కాదు, అంతరంగ పురుషుడు బయటికి రావాలి. బాహ్య పురుషుడు సత్యనే కానీ అంతరంగ పురుషుడు బయటికి రాడు. శరీర సంబంధంగా సత్యనే కానీ ఆత్మ సంబంధంగా మనం జీవించలేము. దేవుని బిడ్డలారా, మనకు పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధీకరణ కలుగుచున్నది. దేవుని వాక్యం వలన శుద్ధీకరణ కలుగుచున్నది. పరిశుద్ధాత్మ శక్తి వలన శుద్ధీకరణ కలుగుచున్నది. ఇవన్నీ మనకు ఎంతో అవసరం. యేసు రక్తం వల్ల కలుగుచున్న శుద్ధీకరణ గురించి యోహాను వాటిల్లో మనం తెలుస్తున్నాం. ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేయను. మన పాపములను ఒప్పుకునే ఎడల ఆ మహిమాస్వరూపుడు మనను క్షమించి శుద్ధీకరించగల మహాదేవుడు. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా ఉండటానికి దేవుని కృప ఉంటుంది. ప్రతి సత్కార్యమునకు స్థిరపరచబడిన ఘనత నిమిత్తమై పాత్ర ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు జయము గల దేవుడికి, సర్వోన్నతులైన దేవుడికి మహిమకరంగా, ఘనతగా మనం జీవించగలదామా? లోకానుసారమైన కాక ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్థంగా ప్రభుతో కొనసాగుదాం. యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రపరుస్తుంది. ప్రార్థన. సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా, అద్వితీయ సత్య స్వరూపుడా, నీకు స్తోత్రాలు తండ్రి. అశాశ్వత నిలోకంలో శాశ్వతం నీ కృప ద్వారా మేము జీవించగలుగుతున్నాం. మా ఎడల మీ కృప, మీ కనికరం దయచేసి బిడ్డలందరినీ మీరు ఆదరించండి, సంరక్షించండి. నీ కుమారుడు యేసు రక్తం చేత బిడ్డలందరినీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి
రాజాది రాజువు, రాజుల రాజువు నీవే. అద్వితీయ సత్యస్వరూప, నీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తం చేత బిడ్డలకు జయ విజయం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.